అమ్మమ్మ చేసే చామగడ్డ పులుసు అద్దిరిపోయేది. సేమ్ చేపల పులుసు, ఎగ్ పులుసు లానే ఉంటుంది. కాకపోతే ఇది చామగడ్డ పులుసు. చామగడ్డతో చాలా రెసిపీస్ అయితే చేస్తూ ఉంటారు. చామగడ్డ ఫ్రై, చామగడ్డ కర్రీ. కాకపోతే చింతపండు పులుసు పోసి ఇలా చామగడ్డ పులుసు పెడితే పుల్ల పుల్లగా టేస్ట్ అద్దరిపోతుంది. ఇంతకీ ఈ రెసిపీ ఎలా చేయాలో చెప్పలేదు కదా. ముందుగా చామగడ్డలను ఉడికించి తీసుకొని వాటిపై ఉన్న పొట్టునంతా తీసి శుభ్రం చేసుకోవాలి. స్టవ్ పై ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే మనం ఉడికించుకున్న చామగడ్డల్ని వేసుకోవాలి. చామగడ్డ ఆయిల్లో కాసేపు ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని వేసుకొని ఉప్పు, కారం వేసుకొని టమాటోస్ అంతా మగ్గేంత వరకు 5 నిమిషాలు వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత చింతపండు పులుసుని వేసుకొని పులుసు బాగా మరుగుతున్నప్పుడు జీలకర్ర, మెంతుల పొడి, కొత్తిమీర వేసేసుకుంటే అద్దిరిపోయే చామగడ్డ పులుసు రెడీ. ఎప్పుడు నాన్ వెజే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెజ్లో కూడా అద్దిరిపోయే రెసిపీస్ ఉంటాయి. ట్రై చేయండి అబ్బా.